హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సిఏ దుర్గాంజలి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎవరైతే వాళ్ళు అసెట్స్ని అమ్ముతూ ఉంటారో, అమ్మినప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి కదా, వాటి మీద పడే ట్యాక్స్ ఈ పర్సంటేజ్ కానీ వాటిలో కూడా చేంజెస్ వచ్చాయి అకార్డింగ్లీ నిన్న అనౌన్స్ చేసిన బడ్జెట్ 2024 ప్రకారం అని చెప్పేసి న్యూస్ వింటూ ఉన్నాము. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజమే ఉందండి. యాక్చువల్గా మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఎసెట్స్ సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రెండిట్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు యూజువల్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉండేది, ఇప్పుడు 20% ఇంక్రీజ్ చేశారు ఆన్ ఈక్విటీ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, ఇవన్నీ లిస్టెడ్ వాటి మీద అనమాట. యూజువల్గా ఏంటి ఎందుకు చేంజ్ చేశారు అంటే అనాలిసిస్ చూసుకుంటే రీసెంట్గా F&Oకి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అయ్యి వాటిని చేస్తూ ఇబ్బందులు పడుతూ వాటిని రిస్ట్రిక్ట్ చేద్దామన్న ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మరి ట్యాక్స్ రేటు పెంచడం అనేది అది కూడా సడన్గా నిన్నటి నుంచి అంటే జూలై 23rd నుంచి ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తామో బిఫోర్ చేసే వాళ్ళకి 15%, తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ సేల్ చేస్తామో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దాని మీద 20% ఇప్పుడు అనేది ట్యాక్స్ పడుతుంది. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో రిస్క్ ఉంది ఎక్కువ, దాన్ని తగ్గించడం కోసం ఇలా చేశారు. నా అనాలిసిస్ ఇది ఎంతవరకు నిజం? నా అనాలిసిస్ ప్రకారం అయితే అది తగ్గించడం కోసమే ఈ ట్యాక్స్ రేట్ పెంచుండొచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి పెంచుండొచ్చు. పోనీ అదే అనుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 10% నుంచి 12.5% ఇంక్రీజ్ అయింది. 12.5%. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉందో ఈ ఈక్విటీ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి కాకుండా అదర్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఇవైతే ఉన్నాయో యూజువల్లీ ఇదివరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకునేవాళ్ళు. ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటి, మనం ఎప్పుడో కొనుంటాం 2001లో కొన్నాం అనుకోండి, ఆ రోజు 100 రూపీ, ఈ రోజు 100 రూపీ వాల్యూ ఈక్వల్ కాదు కదా, రూపీ అనేది తగ్గుతూ వచ్చింది. అంటే ఆ రోజు 100 రూపీస్ అంటే ఈ రోజు 300 రూపీస్, అది తగ్గింది అనకూడదు, వాల్యూ తగ్గిందని అనాలి. అదేంటి 100 రూపీస్ ఇప్పుడు 300 రూపీస్ అంటే పెరిగింది అనుకుంటారు, దాని వాల్యూ తగ్గింది. ఇప్పుడు అర్థమైంది. ఆ ఇన్ఫ్లేషన్ రేట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకొని ఆ ప్రైస్ని డిడక్ట్ చేసి గెయిన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది అబాలిష్ చేశారు కంప్లీట్గా. 20% ట్యాక్స్ ఉండేది కరెక్టే, ఇప్పుడు 12.5% చేశారు. కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకోవడానికి లేదు. అంటే సింపుల్గా చెప్తున్నాను మీకు, నేను 1 lakh బట్టి 2000లో ఒక అసెట్ కొన్నా, ఒక ల్యాండ్ కొన్నా అనుకోండి, ఇప్పుడు దాని ఇన్ఫ్లేషన్ రేట్ ఇంప్లై చేసి చూస్తే ఆ రోజు నేను కొన్న 3,25,000 ఫర్ ఎగ్జాంపుల్, అప్రాక్సిమేట్లీ ఒక 3,25,000 పెట్టి కొన్నట్టు అనమాట. ఇప్పుడు దాన్ని నేను 5 lakhs కమ్మాను అనుకోండి, 5 lakhs మైనస్ 3,25,000 చేసి రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్ గెయిన్ కింద క్యాలిక్యులేట్ చేసుకునే ఆప్షన్ ఉండేది ఈ బడ్జెట్ బిఫోర్ వరకు. ఇప్పుడు అది లేదు. 1 lakh అంటే 1 lakh, 5 lakh మైనస్ 1 lakh 4 lakhs, ఆ 4 lakh మీద 12.5%. ఓకే, అర్థమైందా? సో అంత నెట్ అసెట్కి వచ్చినప్పుడు 12.5 అనేది చాలా పెద్దదనే చెప్పాలి కదా. దెన్ ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టే కదా. మరి అన్యాయం అంటే ఎస్, ఆబ్వియస్లీ అది అనవసరం పెంచడం అనేది. 12.5% అనేది ఇంక్రీజ్ చేయడం అనేది నాట్ బెనిఫిషియల్. అనవసరం అని నేను చెప్పలేనులే, కానీ అది గవర్నమెంట్, నేను ఎలా చెప్తాను, నాట్ బెనిఫిషియల్ టు ద లాంగ్ టర్మ్ అసెట్ హోల్డర్స్, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకి. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా మీరు ఒకటి మెన్షన్ చేశారు, ఇక్కడ రీసెర్చ్ మాది, అనాలిసిస్ మాది, కష్టపడేది మేము, వర్క్ యాక్షన్ మొత్తం మాది, యాజ్ ఎ స్లీపింగ్ పార్ట్నర్ గవర్నమెంట్ మేము ఇస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప. యాక్చువల్లీ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, గవర్నమెంట్ కి ఇస్తున్నాము అంటే ఇట్స్ కంప్లీట్లీ, మనం కంప్లీట్లీ కూడా గవర్నమెంట్ కి ఏదో చారిటీ చేస్తున్నట్టు కాదు. ఇంకొకటి ఏంటి అంటే, గవర్నమెంట్ ఆ ఫండ్స్ ని యూజ్ చేస్తుంది పర్టికులర్, కంప్లీట్లీ అలా చెప్పకూడదు. కానీ సాలరీడ్ ఎంప్లాయీస్కో లేకపోతే ఎసెట్ హోల్డర్స్కో మరీ ఎంత ఇంక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్ అనేది నాట్ జస్టిఫైబుల్. ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ఈ ట్యాక్స్ కలెక్షన్ అయితే ఉంటుందో గవర్నమెంట్ వేరే సెక్టార్స్ మీద యూజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ, ఈ ఫోర్స్ మీద, ఇవన్నీ ట్యాక్స్ నుంచే వెళ్తాయి వాళ్ళకి. పర్టికులర్ మనకి ఈ ట్యాక్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం ఓన్ మిలిటరీని ఇంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేయగలుగుతాం. చాలా కొన్ని చిన్న చిన్న దేశాలు, వాటికన్ సిటీ, మొనాకో, ఆండోరా అలాంటి చిన్న చిన్న దేశాలు, కొన్ని కొంచెం మీడియం సైజ్ దేశాలే, అట్లాంటి వాటికి ఓన్ మిలిటరీ లేదు తెలుసా. వాళ్ళ మిలిటరీ కోసం, వాళ్ళ దేశ సంరక్షణ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవుతారు. రష్యా, స్విట్జర్లాండ్ అట్లా వేరే దేశాల మీద డిపెండ్ అవుతారు. మనం అలా వేరే దేశం మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఓన్ మిలిటరీని చేస్తున్నాం అంటే వన్ ఆఫ్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ట్యాక్స్ స్ట్రక్చరింగ్ కంప్లీట్గా అదేమి మనం చారిటీ ఇస్తున్నట్టు లేకపోతే కాదు, మన దేశాన్ని మనమే రక్షించుకుంటున్నాం. కాకపోతే సాలరీడ్ ఎంప్లాయీస్ పాపం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు.
వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకునే కదా తర్వాత చూడాలనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే సాలరీడ్ అక్కడే మిలిటరీ వాళ్ళు ఎలా అయితే దేశాన్ని మనకు రక్షిస్తున్నారో ఇక్కడ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇండైరెక్ట్ గా వాళ్ళని కూడా అలాగే పోషించి రక్షిస్తున్నారు అని చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే. అంటే రైట్ఫుల్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, Yes, yes. దానికి తగ్గట్టు ప్రాపర్ మెజర్మెంట్స్ ప్రాపర్ క్రైటీరియా ఉంటుంది, బట్ ఇక్కడ అది మీట్ అవ్వట్లేదు అనేది మెయిన్ పాయింట్. అవును అవును యాక్చువల్లీ అవును. ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, పెరుగుతున్న ఈ రేట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే వీళ్ళకి నిజంగానే ఎక్కువ ట్యాక్సే కడుతున్నారని చెప్పుకోవాలి. సో దట్ మనకి ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇండెక్సేషన్ బెనిఫిట్, అది ఇక్కడ చిన్న కండిషన్ కాదు, చిన్నది ఏంటి అంటే ఇదివరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు లేదు, అబాలిష్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ గా 12.5% ఆన్ అదర్ అసెట్స్ లైక్ ల్యాండ్, బిల్డింగ్ ఇట్లాంటి వాటి మీద. ఇక్కడికి చిన్న అనాలిసిస్ ఏంటంటే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే 8 times కంటే ఎక్కువ యూజ్ మీన్స్ 8 times. ఇప్పుడు నేను ఎసెట్ పర్చేస్ చేసి 1 lakh, నేను దాన్ని 8 lakhs అమ్మితేనే ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందంటే నేను ఎసెట్ ని 8 times కంటే ఎక్కువ 8 times దగ్గర నేను సేల్ చేశాను అంటే అక్కడ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, టీడీఎస్ కూడా ఇలాగే ఉంటుందండి. టీడీఎస్ కూడా 10%, ఇదివరకు 15% ఉంటే 20% టీడీఎస్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు 10% టీడీఎస్ నుంచి 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమ్మినప్పుడు. సో ఈ టీడీఎస్ పర్సెంటేజ్లు కూడా చేంజ్ అయ్యాయి అనమాట. సరే ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచారు అంటే సరే లాంగ్ టర్మ్ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ మీద కూడా ఎంకరేజ్ చేశారు. దట్స్ ద ప్రాబ్లం. సో హోల్డింగ్ పీరియడ్ కూడా చేంజ్ అయింది. హోల్డింగ్ పీరియడ్ ఇదివరకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి హోల్డింగ్ పీరియడ్ డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు 12 months, మోర్ దాన్ 12 months అయితే లాంగ్ టర్మ్ అయిపోతుంది. అదర్ అసెట్స్ కి అయితే 24 months ఇంక్రీజ్ అయితే కనుక, హోల్డింగ్ పీరియడ్ ఇంక్రీజ్ అయితే కనుక లాంగ్ టర్మ్ అయిపోతుంది అంతే. సో ఇద్దరి మీద పెంచి దాన్ని ఒకరికి బెనిఫిషియల్ గా చెప్పడం కూడా కరెక్ట్ పాయింట్ కాదు. సో ఎటువంటి డెసిషన్స్ ఎటువంటి విధంగా ఇంపాక్ట్ అవుతున్నాయని మనం ఫ్యూచర్ లో తెలుసుకుంటాం కాబట్టి, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.